అబ్రహాంతరాన్ని పరిశుద్ధం కరిష్యామి ఆమెను అలా నడిపించుకుంటూ మంచం దగ్గరికి తీసుకెళ్లాడు మురళి. ఇద్దరు ఒక రకమైన మత్తులో ఉన్నారు. ఏంటండి ఏంటి మీ గోల? ఏదో కావాలని ఆరాటం తపన వాళ్ళని మైకంలో ముంచేస్తోంది. ఇంతలో హఠాత్తుగా ఆమె భర్త వచ్చాడు. ఏమండి ఏంటండి ఇది? భర్త వచ్చాక ఏం జరిగిందో నాకు తెలియాలి. ఏంటో తెలిసేది నీ పిండాకుడు. వాడు అలాగే సరట ఉంటాడు, పాపాన్ని ఎలా దగిమింగుతూ ఉంటాడు. కర్మ కర్మ. అబ్బా చచ్చిపోతున్నాను. ఏమిటా విష్ణు? ఇంత చిన్న విషయానికి అలా కంగారు పడతారేంటి పంతులు గారు? అశ్వ హృదయం తెలిసిన వాడు సవారీ బాగా చేస్తాడు, ఆడదాని హృదయం తెలిసిన వాడు సంసారం బాగా చేస్తాడు. అసలు ఆమె గుండెలో ఏముందో కనుక్కోండి. అది తెలిస్తే 20 ఏళ్ళ నుంచి ఇలా ఎందుకుంటాను మహాప్రభు. నీకు తెలిస్తే కాస్త చెవులో ఏదైనా చెప్పరాదు? వెతుకుడు విష్ణు, ఇంకా చూడు నా ప్రతాపం చూపిస్తా. ముదాజహార చక్ర ప్రవిద్వాన్ సేపు నీకోసం ఎదురు చూడను రా. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వచ్చి నన్ను హత్తుకుపో. నీకోసం నా మనసు తనువు తహతహలాడుతున్నాయి. ఎవ్వరూ చేరుకొని స్వర్గపు కంచులకు తీసుకెళ్ళి మగాన్ని ఆనందాన్ని మన సొంతం చేసుకోండి. ఈ విరహాన్ని నేను భరించలేను. రా, నా సర్వస్వం దోచుకో. ఇప్పుడు ఎందుకు నాన్న? ఎందుకో చెప్తా కదా. ఇదే అది కదన్నా, పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే ముందు ఇదే చెప్తా. అదే ఆ పబ్లిక్ లో నన్ను ఎంత వెయ్యరా, నువ్వు వెయ్యరా నాన్న. అబ్బా ఏడని చేదుగా ఉంది. చేదుగా ఉందా? ఎలా తగ్గావు? ఫోన్ ఫోన్ బాగుంటుంది. ముందు ఇది తిను. రై నువ్వు వెళ్ళి చికెన్ పడరా. ఓ పబ్లిక్ శాంతి మొగుడు ముందు ఇది వెయ్యరా చెప్తాను. అది నాన్నోయ్ అంత చేదు లేదు, కొంచెం రుచిగానే ఉంది. అట్టగా ఉంటుందిరా. పోను పోను ఇంకా బాగుంటుంది. వెయ్యి ముందు చెప్తా. అది కాదు నాన్న, పబ్లిక్ లో శాంతి. ఏంట్రా పబ్లిక్ లో శాంతి? పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు. వేస్తా. ఒకసారి ఇలాగ మేము పబ్లిక్ లో గొడవ చేస్తే 2 పెగ్గలు వేసుకుని ఇచ్చా. మళ్ళీ చిక్కురు మళ్ళా. నువ్వు మా అమ్మను కొట్టావా? నేను ఇప్పుడు నేను కొట్టాను. సారీ కావాలని కొట్టలేదు, ఇది కొట్టించింది. ఈ స్పీడ్ కావాలి నాకు, ఈ స్పీడ్ కావాలి. అది అది కొట్ల నేను శాంతిని ఎరగొడతా. కొట్టేసి పబ్లిక్ లో నన్ను ఇష్టం వచ్చాడు. నాన్న ఏంటి నాన్న? ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను నిన్ను కొట్టలేంట్రా, నువ్వే నన్ను కొట్టావు. నేను నిన్ను కొట్టానా? సారీ నాన్న, నేను చేపించున్నాను. అంతేనా? అంతే. అయితే దాని ఇప్పుడే పిలు. శాంతి నేను శాంతి బాబు. ఓహో వస్తుందా? నేను దీని మోహన్ చూడను. ఆటగా మనం శాంతి కొంచెం అటు తిరుగమ్మా. పబ్లిక్ లో నన్ను అవమానించండి. ఏంటి నాన్న? నువ్వు అమ్మను కొట్టావా? కొట్టలేదు. చంపేస్తాను. నేను దీన్ని ఎర్రగొడతా. కొట్టాయి ఎర్రగొట్టే. అయ్యగారు, మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చేసారు. బాబు ఏంటండి ఇప్పుడు ఏంటన్నా? మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి. తప్పలేదు కదా? సరిపోతుందండి. తప్పలేదు కదా? తప్పలేదు కదండి. ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు. మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు, ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు. ఈ షిఫ్టింగ్ లీలండి ప్రభు. ఏంట్రేది? నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా? వెళ్ళరా, వెళ్ళి నా పెళ్ళని పిల్ల. అలాగే
తర్వాత చూసుకుంటా. బాబు జీవితం అమ్మాయి గారు అమ్మాయి గారు రేయ్, అమ్మాయి గారు రండి. ఎవరినరా నువ్వు పిలుస్తున్నావు? మీ భార్య గారినండి. నా భార్యను నువ్వు పిలిచేస్తావా? మీరు పిల్లమన్నారు కదండి. అంత గొప్ప నువ్వు? ఏయ్, అల్లుడు ముందే నువ్వు లుంగి కడతావేంట్రా? అంటే నైట్ డ్యూటీ కదండి. తొడగో. తొడగరా. ఏయ్, ఇల్లాలా? ఇంటి ఇల్లాలా? అర్రా. శభాష్. అబ్బో, ఇవాళ ఏదో ఉంది నాయనా. ఏ, పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాటలు అంటావే? ఏయ్, నేనే మీ బాబు కూడా మంది తీసుకొచ్చానా? మా ఓన్ బాబు కూడా మంది తాగాను. అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పులేదు గాని నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప. ఇదిగో నువ్వు చేసిన తప్పుకి లెంపలు వేసుకుని గుంజులు తీరే. ఏయ్, ఏయ్, నువ్వు నన్ను ముట్టుకున్నావా? యూ టచ్ మీ హియర్. అసలు నిన్న అనాలి. బంగారు లాంటి నా పిల్లలకి తప్పుడు మాట చెప్పి దాని మనసు పాడు చేసేందుకు నేను అత్తగారిని కొడతావా ఏంటి? నీకేమైనా డౌటా? కొట్టు చూద్దాం. కొట్టు. తాగేసిన మైకంలో దైవలాంటి అత్తలు కొట్టేశాను. నన్ను క్షమించేంత వరకు నేను గుళ్ళు వేసి లేదు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా అమ్మాయి గారిని గుర్తుతావరా నువ్వు? చంపేస్తాను నిన్ను. చంపేస్తాను, రేయ్. ఆర్డర్ వేయండి మేడం. అతన్ని వదిలే. అలాగే మేడం. అక్కడి నుంచి వదిలేయడం కాదు, ఎక్స్క్యూజ్ చేసి వదిలే. రేయ్, ఇంకొకసారి అమ్మాయి గారు నీడం తాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ, అక్కడి నుంచి వదులుతా. పో పో. దీని సెక్యూరిటీ మీద మన్నుబోడు. ఇదేం సెక్యూరిటీ కాగా మనం పోదప్పా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాకా? మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు, ఇండైరెక్ట్ అటాక్. ప్లీజ్ 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 ట్రై టు అండర్స్టాండ్ మీ. నీ కాళ్ళు పట్టుకుంటా. పిచ్చా నీకు? ఎస్ ఐ యామ్ క్రేజీ అబౌట్ యు. ఏయ్, నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర, లేదంటే రక్త చరిత్ర. ఏంట్రా బాగుతున్నావు? ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర. అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం రా. బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారిని ప్రేమించమని వేధిస్తావా? నీ నువ్వెవరన్నా? అన్న నీకు కాదురా, నా చెల్లమ్మకి. హే గాంధీజీ, బాపూజీ, ఏంటయ్యా ఈ దారుణం? కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి ఎదవలు. అసలు ఏంటండి ఇది? సారీ అమ్మా, వీడిని కొట్టపోయి నా తమ్ముని కొట్టాను. ఇట్లా కొడుతో దగ్గర తీసుకుంటాం. కందుకూరి వీరేశ్వరంగా ఏం చెప్పాడు రా? గుడివాడ అప్పాడు ఏం చెప్పాడు? గుడివాడు కదరా, గురచాడ గురచాడ. అరే అన్న ఫ్లోలో ఉన్నాడు, నువ్వు పోనీ. అన్న నువ్వు చెప్పా. ఏం చెప్పాడు? ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు. అసలు కాలేజ్ ఎంత తమాషా చూస్తున్నారా? యూత్ అంటే బీర్ కొట్టడం కాదు, ఇలాంటి నీచ్ కమిట్ కుత్తెగాల్ని కూడా కొట్టాలి. పట్టుకోరా. ఏంట్రా, అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా? క్లాస్ రూమ్ లో గొంతులు కోసేస్తారా? లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా? వద్దు, క్లాప్స్ కొట్టద్దు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్, క్లాప్స్. హలో, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి చూడు. ఓకే మీరిద్దరూ కలిసిపోయారా? ఇప్పుడు కలవడం ఏంటి? వాడు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు. వాళ్ళిద్దరూ మా కాలేజ్ లోనే బెస్ట్ లవర్స్. అవునా? పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు. ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు. మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మా. నువ్వు హిట్లర్ అన్నయ్యనంటూ ఇరొక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? క్లాస్కి వెళ్దాం పద. ఏ కాలేజ్ మంది? మంది పక్క కాలేజ్. సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా. ఎక్కువ స్పందించుకో, సీన్ రివర్స్ అయిపోద్ది. ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబిసిడ్యూల్లోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 4 గంటలు ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్టో మనకు తెలియదు కదరా. నీకు ఏబిసిడ్యూల్ తెలుసు కదా? తెలుసు. అయితే కళ్ళు మూసుకుని 4 గంటలు ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం. వారిని
ఏబిసిడీలు వస్తే అసైల్ అయిపోతాం అని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా. రెడీ స్టార్ట్ చేద్దాం. నీ ఇష్టదేమో ఆంజనేయ స్వామి. వేసుకో. నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి. ఏబిసిడీలో రావాలి, నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో 7. స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. సిఎస్కో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవర్రా? మిస్టర్ డిపెండబుల్. ఆడేవడరా? ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. డిఎస్కో. వేసావా? నీకు ఇష్టమైన నటుడు? బాలకృష్ణ. సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు, బిఎస్కో. అయిపోయిందిరా, అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి పట్టండి. అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన వినాయకుడికి వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉన్నారు కదా. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? మేము దేవుడిని నమ్ముకున్నాం, అందుకే ఫాస్ట్. వాళ్ళని నమ్ముకున్నారు, అందుకే లేట్. అర్థం కాల. మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తావు. వస్తా. మనం అనుకున్నదంతా జరిగిపోయిందిరా. పొద్దున చిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు. అన్న తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. నాన్న నోరు తెరవరా. వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా. వాడికి ఏం కొత్త కదమ్మా, నువ్వు పెట్టవే. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. డేయ్, ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. నాన్నగారు మీకు 1,00,000 సార్లు చెప్పాను అనే అనొద్దని. నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతుడు. అయితే వెళ్ళి ఆయన కాళ్ళమివ్వడు. లేవండి. మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారు, అలాగే జరిగింది. ఏబిసిడీలు వస్తే చాలన్నారు, చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది? మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది. స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. ఎలారా బాబు అనుకున్నాను, చల్లటి వార్త చెప్పారు. మరి మాకు నీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. వీళ్ళకి ఇప్పుడు అప్పుడే తొందరగా ఉందిలేండి. మేము బయలుదేరుతాం స్వామి. మిక్సెల్ టచ్ లో ఉంటాం. శుభం. ప్లాన్ నెంబర్ 2 స్టార్ట్. హూ లెట్ ద డాగ్స్ అవుట్? ఇందాక నుంచి మీ సుందు ఏదో అడుగుతుంది. నోటితో చెప్పదో చేత్తో చూపిస్తుంది. ఆ మోగ సైకిల్ ఏంటో నా కోడి బుర్రకు అర్థం కావట్లేదండి. భక్తి గల అమ్మాయి ప్రతిరోజు పూజ అయ్యేదాకా మాట్లాడదు, మంచి నీళ్ళు కూడా ముట్టుకోదు. వాట్ యు వాంట్ బేబీ? ఓహో, పూజ చేసుకోవడానికి కోడిగలు కావాలా? అది కాదు పుంజి గారు, నాగలింగ పువ్వులు కావాలంట. ఆహా, బలరామయ్య గారి పెరట్లో ఆ చెట్టు ఉంది, తీసుకొస్తాను. స్వయంగా అక్కే కోసుకొచ్చి దేవుడికి అలంకరించాలి. నువ్వు వెళ్ళి కోసుకోక. టైం ఎంత? 9:15. చాలా సేపటి నుంచి చేస్తున్నాను రా, సరిగ్గా చూడు. కరెక్టే సార్, 9 గంటల 15 నిమిషాలు సార్. ఎంత సేపటి నుంచి చేస్తున్నాను, అందుకే అలసిపోయి 2-1గా. ఆ అమ్మాయి ఎవరు? పుంజురాజ్ ఇంట్లో ఉంటుందా? అవును సార్, సుందు అని చందమామలో ఉంది కదండి. భక్తి బామలా ఉంది. చాలా ఓపికండి. ఎవరేమన్నా పల్లెటి మాటందు, నోట్లో నాలుక లేదంటే నమ్మండి పాపం. ఆ వినయం, ఆ విధేయత మంచి. ప్రసాదాలు అయిపోతాయేమో, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళిపో. నోట్లో నాలుక లేదన్నాడు అంటే మూగదేమో పాపం. మూగాళ్ళకి చెవుడు కూడా ఉంటుంది. మనం మాట్లాడినా వినపడదు. కాస్త ఓర్పుగా ఉండి ఆవిడకి ఏం కావాలో ఇచ్చి పంపిద్దాం. చూడటానికి బాగున్నాడు పాపం మూగోడు. ఇతనికి నోరిమ్మని ఆ దేవుడికి ప్రత్యేక పూజలు చేయించాలి. వీళ్ళని ప్రేమలోకం పంపిద్దాం అనుకుంటే మూగమాలోకాలు అయ్యారేటండి బాబు. ఏమండి, ఇది ప్రేమ స్టార్ట్ అవడానికి సిగ్నల్స్.
సైకిల్ చేసినా అర్థం చేసుకోవడం లేదు. మగవారిని నిరుత్సాహపరచకూడదు, ఇచ్చింది తీసుకుని ప్రోత్సహించాలి. రోజు పూజలు పునస్కారాలు. దేవుడేం చేశాడు? బెబ్బే. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్ లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు.